తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త చెప్పింది. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ భారీ అయితే పెంచింది. గత ప్రభుత్వం ఆసరా పింఛన్ గా ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్ గా అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి ప్రజలకి మొత్తానికి అయితే భారీ అయితే పెంచారు ఆసరా పింఛను. దానికి సంబంధించి బిల్లు కూడా పాస్ చేశారు. ఎవరు డబ్బులు విడుదల చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై ఇప్పుడు క్లారిటీ చెప్పి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మిలహం చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ అయితే భారీగా అయితే పెంచారు. గత ప్రభుత్వం ఆసరా పింఛన్ గా ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పింఛన్ గా మనకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి పింఛన్ డబ్బులు దాని అయితే భారీగా అయితే పెంచారు. వృద్ధులకు ఇదందుకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున పెంచారు. మొత్తానికి అయితే అసెంబ్లీలో ఆసరా పింఛన్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి అయితే 3 నెలల సంబంధించి పింఛన్ అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. మనకైతే జూన్ నెలకు సంబంధించింది, అలానే జూలై నెలకు సంబంధించింది చాలా మందికి అయితే ఆసరా పింఛన్ డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి బ్యాంక్ ఖాతాలో. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఒకేసారి అయితే ఆగస్టు 1వ తేదీ జూన్ నెలకు సంబంధించింది, జూలై నెలకు సంబంధించింది, ఆగస్టు నెలకు సంబంధించింది 3 నెలలకు సంబంధించి ఒకేసారి అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందంట. వృద్ధులకి ఇతందుకు 4,000, దివ్యాంగులు 6,000 చొప్పున. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తూ లేదు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బ్యాంకు కూడా పనిచేయకపోతే మళ్ళీ మీకు డబ్బులు అయితే విలువలు కాదు. కాబట్టి మొత్తానికి ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఆసరా పింఛన్ పెంచి ఆగస్టు 1వ తేదీ ఇస్తున్నా అని. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.